కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ స్వామివారి సన్నిధిలో కోటి తులసి పత్రి పూజ అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు ఫిబ్రవరి 6 నుంచి 15వ తేదీ వరకు సత్యదేవునికి కోటి తులసి పత్రి పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు పేర్కొన్నారు. వైదిక కమిటీ వారి సూచనల ప్రకారం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి గాను మరియు పాడి పంటల వృద్ధి, అన్న సమృద్ధి, ద్రవ్య ధన సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కోసం మరియు లోక కళ్యాణార్థం స్వామివారి సన్నిధిలో కోటి తులసి పత్రి పూజను మాఘ బహుళ పంచమి శుక్రవారం నుంచి మాఘ బహుళ త్రయోదశి ఆదివారం వరకు నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. భక్తులంతా ఈ పూజల్లో పాల్గొని పునీతులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ పూజల్లో భక్తులు భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతున్నారు. పూజల్లో పాల్గొన్న వారు భక్తులు ఒక్కరోజు ఖర్చుగా 50,000 రూపాయలు చెల్లించి ఉభయదాతలు ప్రత్యక్షంగా ఒకరోజు పూజల్లో పాల్గొనొచ్చని, అంతేకాకుండా పూజలు జరిగే 10 రోజుల పాటు వారి కుటుంబ సభ్యుల గోత్రనామాలు పూజలు యందు పండితులతో చదివించి పూజలు ముగిశాక దంపతులకు సత్యదేవుని శేషవస్త్రం, రవికల వస్త్రం, ఫోటో, ప్రసాదం, కుంకుమ, అక్షతములు అందజేస్తామన్నారు. పెదరి పూజ నిర్వహించిన నిమిత్తం ఉదారులైన దాతల నుండి ధనం మరియు వస్తు రూపేణ మరియు తులసి పత్రి విరాళంగా స్వీకరిస్తామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఓం సత్యదేవాయ నమః. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 6/2 వచ్చేది. ఈ నెల అంటే మొదలు వచ్చారు. సూచనల మేరకు మా కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోడి తులసి పూజ అన్నది ఈ నెల 6/2/2024 మొదలుపెట్టి 15/2/26 వరకు ఈ కార్యక్రమం 60 మంది పురోహితులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తొలితోగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చేసే ఈ కార్యక్రమం గతంలో ఈ దేవాలయంలో 2 పర్యాయం చేయడం జరిగింది. ఇది 3వ పర్యాయం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ 10 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారి సేవించుకునే అవకాశం ఒక జంటకి 50,000 నిర్ణయించడం జరిగింది. ఎవరైనా 50,000 కట్టినట్టయితే ఈ 10 రోజులు స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. వారికి శేషవస్త్రం, స్వామివారి ప్రసాదం కూడా అందించడం జరుగుతుంది. ఒకరోజు పార్టిసిపేట్ చేసే భక్తులు వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే అవకాశం ఉంది. దానికి 1,500 రుసుముగా నిర్ణయించడం జరిగింది. ఈ టికెట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. కామన్ మ్యాన్ కూడా బయట నుంచి వీక్షించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. పరోక్షంగా ఎవరైనా ఇక్కడికి రాని వారు ఎవరైనా ఉన్నట్టయితే యూట్యూబ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లింక్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కార్యక్రమం అనేది వాళ్ళు చూసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఏదైతే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పంటలు వృద్ధిగా రావాలని మనం సంకల్పంతో చేస్తున్నాము, ఆ కార్యక్రమానికి భక్తులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తులసి పత్రి, అంటే కోటి తులసి పూజ అంటే పత్రి ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. ఎవరైనా దాతలు ఆ తులసి కూడా తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక 2 రోజుల ముందు వాళ్ళు ఎవరైనా తులసి తీసుకొచ్చి ఇచ్చినట్టయితే, 2 రోజుల ముందు, ఒక రోజు ముందు అయినా సరే తులసి కూడా సమర్పించవలసిందిగా కోరుచున్నాం. దీని మీద వైదికంగా మా స్వాములు కూడా మాట్లాడుతున్నారు. 6/2/2026 తేదీ మాఘబహుళ పంచమి శుక్రవారం ఉదయం 7:30 నుండి ప్రారంభమవును. 15/2/2026 తేదీ మాఘబహుళ త్రయోదశి ఆదివారం వరకు కూడా ప్రతినిత్యము కూడా స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఉదయం 7:30 నుండి నిమిషములకు ప్రారంభించి కార్యక్రమం జరిపించబడును. వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 6వ తారీఖు 6/2/2026 నుంచి 15/2/26 వరకు ఈ స్వామివారి సన్నిధిలో కోటి తులసి పూజ చేయడానికి నిర్ణయించారు. మాఘ బహుళ పంచమి నుండి శుక్రవారం నుండి మాఘ బహుళ త్రయోదశి ఆదివారం వరకు, అక్కడ మహాశివరాత్రి ఆ రోజు రుద్రహోమం కూడా జరుగుతుందండి. ఇందులో భాగంగా
లింగార్చన రోజు లింగార్చన, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు కూడా జరుగుతాయి. 4 వేదాలు పారాయణ కూడా జరుగుతుంది. ఇందులో భక్తులు పాల్గొని మీ యొక్క విధివాదులు తెలుసుకోవచ్చును, స్వామివారి అనుగ్రహం పొందవచ్చునని కోరుకుంటున్నాను.